నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ఉపదేశసారం 3వ సూత్రం. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తిసాధకం. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తిసాధకం. చిత్తశోధకం ముక్తిసాధకం. దీనికి అర్థము: ఈశ్వరునికి అర్పించబడినది కోరిక లేకుండా చేయబడినటువంటి కర్మ చిత్తశుద్ధిని కలిగించడం ద్వారా అది ముక్తికి సాధకం అవుతుంది అని ఇక్కడ మహర్షి వివరించారు. ఇక్కడ ఈశ్వరార్పితం అంటే ఈశ్వరునికి సమర్పించవలసినది. మరి ఈశ్వరునికి మనం ఏం సమర్పించాలి? మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము. కర్మ యొక్క ఫలితము ఆ ఈశ్వరుడు కర్మఫలం రూపంలో ఇస్తూ ఉంటాడు. అయితే ఏదైతే కర్మఫలం మనం పొందామో అది ఆ భగవంతునికి సమర్పించాలని ఇక్కడ అర్థము. ఇక చిత్తశోధకం అంటే మన యొక్క చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలన్నమాట. చిత్తము అంటే ఇక్కడ మనస్సు. ఎవరైతే మనస్సును క్లీన్ చేసుకుంటారో, శుద్ధి చేసుకుంటారో వారు సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఎన్నో జన్మల ఫలితంగా మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము. ఆ కర్మలన్నింటినీ మనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక అది ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా లాభం కోసం చేస్తూ ఉంటాము. అంటే సాలరీ కోసం చేస్తూ ఉంటాము. ఎందుకంటే దాని ఫలితంగా మనం సుఖంగా ఉంటామని మనము అనుకుంటాము. నిజంగా ఆ సుఖం అనేది టెంపరరీ అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం సంపాదించిన డబ్బు కానీ దాని యొక్క ఫలితం కానీ అది కొద్దిసేపే ఉంటుంది. చివరిగా అది దుఃఖానికి దారితీస్తున్నమాట. మరి ఇక్కడ మహర్షి మనకు ఏం చెప్పారు అంటే చిత్తాన్ని శుద్ధి చేసుకోమని చెప్పారు. మరి చిత్తాన్ని ఎలా శుద్ధి చేసుకోమని చెప్పారు అంటే అవి మంచి కర్మల ద్వారా. అయితే ఇక్కడ మంచి కర్మలు అంటే నిష్కామ్య కర్మలు అన్నమాట. నిష్కామ్య కర్మలు అంటే ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా మనం కర్మలు చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని కూడా ఆ ఈశ్వరునికే అర్పించామనుకోండి, అంటే దాని పట్ల కోరిక లేకుండా పోతుంది. ఇలాంటి కర్మలు చేయడాన్ని నిష్కామ్య కర్మాచరణ అని ఇక్కడ మహర్షి చెప్పారు. దీనిని నిష్కామ్య కర్మలు అంటారు. ఇక కామ్య కర్మలు అంటే అవి లౌకికమైన కర్మలు అన్నమాట. అంటే మన యొక్క అవసరాలను తీర్చడం కోసము, మన యొక్క కోరికలను తీర్చుకోవడం కోసము మనము ఆ యొక్క కామ్య కర్మలు చేస్తూ ఉంటాము. ఎవరైతే కామ్య కర్మలు చేస్తారో ఆ సుఖము దుఃఖం అనేది వస్తుంది. అది ఎంతసేపు నిలవదన్నమాట. అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా ఎవరైతే కర్మలు చేస్తారో దానిని మనం నిష్కామ్య కర్మ కింద చెప్పుకోవచ్చు. అందుకని ఎవరైతే కామ్య కర్మలు చేస్తారో వాళ్ళు బంధంలో చిక్కుకుంటారన్నమాట. ఎవరైతే నిష్కామ్య కర్మలు చేస్తారో ఆ బంధం నుంచి మనల్ని విముక్తి పొందిచేస్తుందన్నమాట. అంటే ఇక్కడ నిష్కామ్య కర్మలు అనేది మనకు సంతోషాన్ని ఇస్తాయన్నమాట. ఇక నిష్కామ కర్మ అంటే ఏమిటి? అలజడి, అశాంతి, భయం, చింతలు ఇవి ఏమీ లేకుండా పోతాయన్నమాట. కొంతమంది యజ్ఞాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. అయితే అవి తమకే దక్కాలని అనుకుంటే కనుక వాటిని కామ్యకర్మలు అంటారు. ఎవరైతే యజ్ఞయాగాదాలు, తర్వాత దాన ధర్మాలు చేస్తారో, ఇలాంటి సమాజ సేవ సత్కర్మలు చేస్తారో వారు లోక కళ్యాణార్థం మాత్రమే పనిచేస్తారన్నమాట. ఎవరైతే పరోపకారం కోసము ఈ పనులు చేస్తుంటారో ఆ యొక్క పుణ్యం కూడా వారిని బంధించదన్నమాట. దీనిని మనం నిష్కామ కర్మలు అంటారు. అయితే ఇక్కడ ఎంతోమంది గురువులు ఎన్నో చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడు అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలయేతురుభూ మాతే సంగోస్త్వకర్మని. దీని యొక్క అర్థము, కర్మలు చేయగలడం మాత్రమే మానవుని చేతిలో ఉంది, తాను ఆశించిన ఫలితాన్ని మాత్రం పొందడం అతని చేతిలో లేదు. దాని యొక్క ఫలితము అది ఈశ్వరుడు మనకు ప్రసాదిస్తేనే మనము దక్కుతుందని ఇక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి బోధించాడనమాట. అంటే ఈ శ్లోకంలో ఏ కర్మలు చేస్తే మనకు ముక్తి లభిస్తుందో అది ఇక్కడ మహర్షి వివరించారు. అయితే మనకు ఎన్నో కర్మలు ఉంటాయి. సంచిత కర్మలు అని, ప్రారబ్ధ కర్మలు అని, ఆగామి కర్మలని. ఈ కర్మల్లో సుడిగుండంలో మనం చుట్టుకోకుండా వీటి నుంచి బయటపడడానికి మన యొక్క ఈ చిత్తశుద్ధిని మనం చేసుకోవాలని మహర్షి వివరించారన్నమాట. ఇక ఆదిశంకరాచార్యులు మనకు భజగోవిందంలో ఏమన్నారు అంటే కనుక, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుష్టారే కృపయా పారే పాయుమురారే. అంటే ఇక్కడ మరల పుట్టుట, మరల సచ్చుట, మరల తల్లి గర్భం నందు పడి మళ్ళీ మనము ఈ సుఖదుఖ సంసారంలో పడకుండా దాన్ని తప్పించమని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించమని ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో వివరించారు. అంటే గత జన్మల కర్మఫలం మనము అనుభవించడానికి మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఉంటాము. దీని నుంచి బయటపడడమే మనం దుఃఖం నుంచి బయటపడగలమని ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు కూడా వివరించారు. ఇక అష్టాంగ యోగ మార్గంలో ఏమన్నారు అంటే, యోగ చిత్తవృత్తి నిరోధ. అంటే ఏ యోగం అయినా కూడా మనం చేస్తే గనక ఆ యోగం వల్ల మనకు చిత్తం యొక్క శుద్ధి జరుగుతుంది. అంటే మన మనస్సు అనేది క్లీన్ అవుతుంది. అంటే ఆ సుఖం కానీ దుఃఖం నుండి కానీ మనము వాటికి బంధించకుండా వాటికి అతీతంగా ఎవరైతే ఉండగలుగుతారో వారే ఆ యొక్క బంధాన్ని తొలగించుకొని వాళ్ళు ఆనందంగా ఆ మోక్షాన్ని పొందుతారని మనము గ్రహించాల్సి ఉంటుంది. అందుకని ఈ శ్లోకంలో మన మహర్షి ఏ కర్మలు చేస్తే ముక్తి వస్తుందో వివరించారు. మరి ఆ నిష్కామ్య కర్మాచరణ మనము కర్మలను చేస్తూ మన యొక్క ఈ జీవితాన్ని సంతోషదాయకంగా అందరూ ఉంచుకుంటారని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.